హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? మందిరానికి వెళ్ళాలి కదండి. ఆదివారం ఇవాళ, ప్రభు దినం ఇవాళ. ఈ సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. డోంట్ మిస్ ఇట్. వెళ్దాం, రెండవ చిన్న ధ్యానం చేద్దాం. లేక మీ టైం అయితే వెళ్ళరండి, మళ్ళీ వచ్చి ధ్యానించండి, మళ్ళీ వచ్చి వీక్షించండి, వాక్యాన్ని ఆలకించండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడిన 52వ ఆదివారంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చావయ్యా. ఈ సంవత్సరాంతంలోనికి వచ్చిన మేము తండ్రి, మరి కొన్ని గంటల్లో నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే, మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా హృదయాలను సరిచేసుకుంటకు, నీ వాగ్దానాలు పొందుకున్నటకు ఈ ముందున్న కొద్ది సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సహాయం చేయి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమైనా మీరు కొంచెమైనా మీ సంగతిని మీరు గుర్తించారా? ఈ సంవత్సరాంతంలో ఉన్న మనం ఏమైనా ఆగి కొంచెం ఆలోచించుకుంటున్నామా? ఎంతమంది మీరు రూఢిగా చెప్పగలరండి, ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు నేను మందిరానికి వెళ్ళాలన్నవారు? ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దీవించే ఉంటాడు ఈ పాటికి. ఈ కనీసం మన ముందున్న నూతన సంవత్సరంలోనైనా ఇవాళ ఒక నిర్ణయం చేసుకొని, ఈ సంవత్సరంలో చాలా ఆదివారాలు నేను పోగొట్టుకున్నాను, చిన్న చిన్న ఆటంకాల అభ్యంతరాలు వస్తే మందిరాలు మానేశానన్నది మీరు గ్రహించుకుంటే, మీరు పశ్చాత్తాపడితే, దేవా నన్ను క్షమించని అడిగితే ప్రభు క్షమించి మరో కొత్త సంవత్సరంలో మరొక 52 ఆదివారాలు మనకి ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ సంవత్సరాంతంలో పాటల ద్వారా మనం హెచ్చరించబడుతున్నప్పుడు, వాక్యం ద్వారా మనం గద్దించబడుతున్నప్పుడు, మన హృదయస్థితి బయటపడుతున్నప్పుడు, మనం హృదయానికి దేవుని వాక్యాన్ని అనునయించుకోవటం, ఒప్పుకొని బలహీనతలను, తప్పులను, నేరాలను, పొరపాట్లను, అతిక్రమాలు పశ్చాత్తాపడటం చాలా అవసరం. ఇదే మురికితో, ఇదే ఓటమితో, ఇదే చికాకులతో మరో కొత్త సంవత్సరంలో ప్రవేశించిన క్యాలెండర్ మారినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదండి. మీ హృదయం మారినప్పుడే ఆ కొత్తదనాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు చేశారు. 2 చేశాము మనం. అయ్యో, ఎన్ని విషయాల్లో మనం నేరాలు చేస్తున్నాము, ఆజ్ఞాతిక్రమములు చేస్తున్నాము, పొరపాట్లు చేస్తున్నాము, పాపము చేస్తున్నాము, అతిక్రమాలను చేస్తున్నాము. ఏంటంటే ఎన్ని విషయాల్లో మనం దోషులం అవుతున్నాము. ఈ సంవత్సరాంతంలో మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ఆనాడు యోగులాగా, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములు నాకు తెలియచేయి అని ప్రార్థించుకొని, మన పాపములను మన కొరకు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. మరో నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు పాతవేవి ఈ నూతన జీవితంలో లేకుండా ప్రభు కొరకు సాక్షులుగా జీవించగలుగుతాం. ఏంటి ఆ 2 నేరాలు అంటే? 2 తెగలు అన్నమాట. 2 నేరాలు అంటే అందులో మళ్ళీ ఏబిసిడి లాగా చాలా బిట్స్ ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి. 2 ముఖ్యమైన నేరాలు ఏంటంటే, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, జీవజల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. జీవజల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. నేనొక ఊట అంటున్నాడు ప్రభు. ఊట. నా యందు విశ్వాసం వచ్చిన వాని కడుపులో నుండి జీవజల ఊటలు ఉబ్బుకును. ఏంటంటే ఊట అంటే తెలుసండి? ఒక ఊట అంటే జల. పూర్వకాలం ఒక ఇంటి ముందు ఒక నుయ్యి ఉండేది, లేక ఊర్లో ఒక మూలలో పెద్ద నుయ్యి ఉండేది. అందులో చాలా ఊటలు ఉన్న మూలాన ఎంతమంది వచ్చి ఆ నీళ్లు తోడుకుపోతున్నా, ఎన్నిసార్లు తోడుతున్నా, ఏ రోజుకు ఆ రోజు ఆ లోపల నుండి ఉన్న జలాలు, ఊటలు ఊరుతూనే ఉంటాయి. కాబట్టి ఆ నుయ్యి ఎండిపోదండి. ఎంతమంది నీరు తాగినా, ఎన్ని రోజులు తాగినా ఇంకా అది ఉబ్బుకుతూనే ఉంటుంది. మామూలు నుయ్యే,
బావే. ప్రభు అంటున్నాడు, నేను జీవజల ఊటను, ఒట్టి జలం కాదు, జీవజలాలు. హల్లెలూయా. జీవమిచ్చే జీవితం. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ తప్పిక ఉండడని ఆ సమరయతో స్త్రీతో చెప్పినటువంటి ఆయనిచ్చేటువంటి జీవజలం, ఆయనిచ్చే ఆశీర్వాదాలు, ఆయనిచ్చే సంతృప్తి, ఆయన చేసే అద్భుతాలు, ఆయన సహాయం, ఆయన తోడు ఎంత గొప్పదో ఉచితంగా మనకిస్తున్నాడు ఆయన. నీళ్లు కూడా కొనుక్కొని తాగుతున్నాం ఈ రోజుల్లో. ప్రతిదీ కొనుక్కుంటేనే దొరుకుతుంది మనకి. ఇంక కొద్ది రోజుల్లో గాలి కూడా కొనుక్కోవాలంట, కొనుక్కొని వెనకాల తగిలించుకోవాలట, ఆక్సిజన్ కొనుక్కోవాలంట. వాతావరణం చెడిపోతుంది కాబట్టి ఇప్పటికే చాలామందికి లంగ్స్ రోగాలు, ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు కలుగుతున్నాయి. ఉచితంగా దేవుడు ఇచ్చాడు, మనం పాడు చేసేసుకున్నాం. దేవుడిచ్చే జీవజలాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, నేను నీకు ఆరోగ్యము కలుగజేతను అన్న మాటను మనం నమ్మకుండా మాత్రలు, మందులు, అది ఇది అని మనకున్న కెమికల్స్ తోటి రకరకాల ఆహార పదార్థాలు తింటూ మన ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటున్నాం. జీవజల ఊటనైనా నన్ను విడిచున్నారు. ఇంకేమన్నాడు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నువ్వు వద్దు, నీ జీవజలం నాకు వద్దని దేవుణ్ణి విడిచిపెట్టేశారు. మేము ట్యాంకులు కట్టించుకుంటాం, వాటర్ ట్యాంకులు కట్టించుకుంటాం, మేము టెక్నాలజీ ఉపయోగించి నీళ్లను గొట్టాల ద్వారా మా ఇళ్లల్లో చేర్చుకుంటాం. అంతే కదా ఇవాళ ఈ కార్పొరేషన్ గొట్టాల్లో నుంచి మన ఇళ్లల్లోకి వచ్చే నీళ్ళల్లో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో. ఒక్క చోట ఒక కంటామినేషన్ జరిగిందంటే, ఒక డ్రైనేజ్ వాటర్ ఈ వాటర్ కలిసిందంటే ఇక చూడండి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ రోగాలు. స్వచ్ఛమైన జలాలు ప్రభు ఇస్తే దాన్ని కడిగి ఫిల్టర్ చేసి, క్లోరిన్ వేసి, అది వేసి, ఇదేసి ప్యూరిఫై చేసామనుకుంటున్నారే కానీ ఆ వాటర్ మన శరీరాలకు, మన చర్మానికి, మన ఆరోగ్యానికి, మన యొక్క జీవితానికి ఎంతో నష్టం కలుగజేస్తుంది. వాటర్ చాలా ముఖ్యమండి. దేహంలో మనకి ఎంతో పర్సంటేజ్ వాటర్ ఉంది. రోజు నీళ్లు తాగాలి. మనం శుభ్రం చేసుకోవడానికి వాటర్ కావాలి, నీళ్లు కావాలి. ప్రభు అంటున్నాడు, నేను స్వచ్ఛమైన జలాలను ఇచ్చేవాడిని. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్. జీవజలం అంటే ఇట్స్ ఫ్రెష్ వాటర్, నాట్ స్టాగ్నెంట్ వాటర్. ఎంత మంచి వాటర్ అయినా అలాగ మురగబెట్టేస్తే అది పాసి పట్టేస్తుంది, అది పాడైపోతుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఏ రోజుకు ఆ రోజు నేను నీకు జీవజల ఊటలు ఇస్తానంటే నువ్వు వద్దని నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుంటున్నారు, కట్టుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. ఏంటంటే నీళ్లు నిలువని తొట్లంట. అంటే అవి ఎన్ని నీళ్లు పోసినా నిండవన్నమాట. దానికి క్రాక్స్ ఉంటాయి అన్నమాట, దానికి గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని నీళ్లు పోసినా అందులో నిలవటం లేదు, ఎంత ప్రయాసపడినా నిలవటం లేదు. నువ్వు ఏ ప్రయాసపడక్కర్లేకుండా ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్ వాటర్ నీకు ఇస్తున్నానంటే అది వద్దంట. నీవు నీ సొంత ప్రణాళికలు, సొంత అభిప్రాయాలతో నీవే తొట్లు తొలిపించుకొని నీ ఇష్టం వచ్చిన నీళ్లు నింపుకుంటున్నావు. అందులో ఒక చుక్క కూడా మిగలటం లేదు. కారణం, నీళ్లు నిలవక బద్దలైపోయిన తొట్టులు నువ్వు చేసుకుంటున్నావు. ఎంత నిజమండి ఇది. దేవుడు ఇచ్చినవి శాశ్వతమైనవి, మానవుడు సంపాదించుకున్నవి తాత్కాలికమైనవి. దేవుడు ఇచ్చేది నిరంతరం ఉంటుంది, మనుషుడు సంపాదించుకునేది అయిపోతూనే ఉంటుంది. ఏంటండి, ఆ విధవరాలి కుండలో ఆ పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఏ రోజుకి ఆ రోజు అది ఉత్పత్తి అవుతూనే ఉండే. అది దేవుని ఆశీర్వాదం. నువ్వు ఒకేసారి ఏదో సంపాదించి పెట్టుకుందాం అనుకుంటావు, కానీ ఎంతమంది ఈ రోజున అవి సంపాదించుకొని పెట్టుకున్న ఆ ధాన్యము వరదలు వచ్చి కొట్టుకుపోవటం, పురుగులు వచ్చి తినేయటం, ఎలుకలు వచ్చి పాడు చేయటం అనేది చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను సురక్షితంగా కాపాడుతాను, నన్ను నమ్ము. యెహోవా ఈరే. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఆయన దేర్ ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటాను.
నువ్వు కేక వేస్తే నీకు జవాబు ఇచ్చేంత సమీపంలో నేను ఉంటాను. నేను సమస్తము నీకు చేసి పెడతాను. నువ్వు నా బిడ్డవి, నువ్వు నా ప్రియుడవు, నీవు నా ప్రియురాలవు. నేను నిన్ను రక్తం ఇచ్చి కొన్నాను కాబట్టి నిన్ను సంరక్షించుకుంటాను, నీ అవసరతలన్నీ తీరుస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తుంటే నాకు నువ్వు వద్దు, మా ఇష్టమే చేసుకుంటాం, మేము మాకు కావలసిన తొట్లు తొలిపించుకుంటాం, మాకు కావలసిన వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. ఈ వాటర్ బాటిల్స్లో ప్లాస్టిక్ కంటైన్గా ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తాగిన వాళ్ళకి రకరకాల జబ్బులు రావడానికి ఆస్కారం ఉందని ఇప్పుడు కనిపెడుతున్నారు. కొండలో నీళ్ళే శ్రేష్టమని చెప్తున్నారు. మనుషుడు తాను ఏదో మెరుగ్గా ఉందామనుకుంటూ ఉన్నది కూడా పోగొట్టుకోవటమనేది చూస్తున్నామండి. దేవుడిచ్చే సమాధానం కొరకు ఆశపడకుండా లోకమిచ్చే సమాధానం కొరకు తాపత్రయపడుతున్నారు. ప్రభువులో ఎంత గొప్ప దీవునుందో తెలుసు అండి. మీరు మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండండి అని ప్రభు చెప్పాడు. మద్యం ఎందుకు తాగుతున్నాడు? ఏదో మత్తుగా హాయిగా ఉంటుందని తాగుతున్నాడు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎంత తృప్తిగా, ఎంత ఆనందంగా, ఎంత సమాధానంగా ఉంటాడన్నది గుర్తించటం లేదు. ప్రభువును ప్రేమించి ప్రభు కొరకు మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాల్లో దీవెన ఉంటుంది. ఇదిగో ఈ సంవత్సరం అంతా నీ బ్రతుకును ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. జనవరి 1వ తారీఖు నుండి ఇదిగో ఈ డిసెంబర్ 29వ తారీఖు వరకు నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఎక్కడుందో చెప్పండి, ఎంత ఉందో చెప్పండి, బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పండి. చాలామంది చెప్తారు, చాలా బ్యాలెన్స్ కాదండి, మాకు బ్యాలెన్స్ ఉంది. ఏంటంటే అప్పులు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా ఇంత కష్టపడి ఆదివారం కూడా మందిరాలు కట్టుకొట్టి పని చేసుకొని సంపాదించిన సంపాదన అంతా హారదైపోయింది, వడ్డీలకు అయిపోయింది, మందులకు అయిపోయింది, ఏంటంటే ఆపదలకు అయిపోయింది. నిలవదు నువ్వు సంపాదించింది దేవుని ఆశీర్వాదం లేకపోతే. నువ్వు పొద్దునే లేచి సాయంత్రం వరకు సంపాదించినా కూడా దేవుని ఆశీర్వాదం లేకపోతే నీకు తృప్తి లేదు. నువ్వు సంపాదించిన సంపాదన అంతా చిల్లి సంచులో వేసినట్లుగా అయిపోతుంది. బతుకంతా ప్రయాసపడుతున్నారు. ఏం సాధించారు? సమాధానంగా బ్రతుకుతున్నారా? సంతోషంగా బ్రతుకుతున్నారా? తీరిగ్గా భోజనం చేయగలుగుతున్నారా? కుటుంబంతో సమయం గడపగలుగుతున్నారా? ఆలోచించుకోండి. దేవునితో నీతో ఉన్నప్పుడు నీకు పనే లేదు. ప్రభువు నీ పనులు చేస్తాడు. నీ పనుల భారం ఆయన మీద మోపు. నీకు పని భారంగానే ఉండదు. ప్రభువు లేనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాం మేము, కానీ మాకేం దొరకల అని పేతురు చెప్పినట్లు వల వేశారు, తీశారు, వేశారు, తీశారు, వేశారు, తీశారు. ఎన్నిసార్లు వల వేసినా, ఎంత ఆయాసపడ్డా, ఎంత ప్రయాసపడ్డా ఏమీ దొరకలేదు. ప్రభువు మాట చొప్పున వేసినప్పుడు, నీ మాట చొప్పున వేయుదని వేసినప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టారు. జీవజల ఊటైన ప్రభువును పట్టుకో. తొట్లను కాదు, ఆర్టిఫిషియల్గా ఈ లోకంలో ఉండే వస్తు వాహనాలు కాదు, ఈ లోకంలో ఉండేటువంటి ప్యాక్డ్ ఫుడ్ కాదు. ఈ యేసు ప్రభు నీకు జీవజలాలు. నీవు మంచి నీరు సమృద్ధిగా తాగితే ఎప్పటికప్పుడు నీ శరీరంలో ఉన్న కల్మషాలు కొట్టుకుపోతాయి కనుక నీవు ఆరోగ్యంగా ఉంటావు, ఉల్లాసంగా ఉంటావు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నిన్ను విడిచి నేను తొట్టెలు తొలిపించుకున్నా, పనులు చేసుకుంటూ నా సొంతముగా నేను ఏదో చేసుకొని సంతోషిద్దామని, సంతృప్తి పొందుదామని, సంపాదించుకుందామని ప్రయత్నించానే కానీ నన్ను దీవించే, నా అవసరతలు తీర్చే, నన్ను ప్రేమించిన నిన్ను మరిచానయ్యా, నన్ను క్షమించమని పశ్చాత్తాపడితే ప్రభు ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నా జనములు 2 నేరాలు చేశారు. జీవజల ఊటనైన నన్ను విసర్జించారు. నీళ్లు నిలబడి తొట్టెలను వాళ్ళ కొరకు తొలిపించుకొని తిప్పలు పడుతున్నారు. నీ తిప్పలు పోవాలంటే, ఈ నూతన సంవత్సరం దీవించబడాలంటే నీ నేరాలను, నీ దోషాలను, నీ అతిక్రమాలను, నీ బలహీనతలను గుర్తించి వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థించు. మన పాపం మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం ఈ సంవత్సరాంతంలో నాయన. ఈ సంవత్సరం అంతా మేమేమీ సాధించలేకపోయాము, సంపాదించలేకపోయాము, సమాధానంగా బతకలేకపోయాము. ప్రభువుని విసర్జించి పడ్డ ప్రయాసంతా విఫలమైపోయిందని ఎవరెవరు గ్రహించుకొని పశ్చాత్తాపడుతున్నారు, వారి స్థితిని గుర్తించి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నారు. అట్టి వారిని నీవు దర్శించము నాయన. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదము దయచేయి. నీ అందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ఉబుకును అన్న మాట మా ఒక్కొక్కరి పట్ల నెరవేరుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండునుగాక. మీ ప్రార్థన వసతుల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఇవాళ ఆదివారం కదా, మందిరంలో ఉన్న లైవ్ను మీకు ఒక సెషన్ మీకు లింక్ మేము షేర్ చేయడానికి ఆశపడుతున్నాం. మీ మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుకోండి. మీకు అనుకూలమైన సమయంలో ఈ లైవ్ కూడా వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగుని ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండుగాక.